నాకు గురువు ఉన్నాడు. నన్ను గురువు అంటారు మీరు, నేను మీతో మాట్లాడుతూ ఉంటాను, నా గురువు నాతో మాట్లాడు. నన్ను చూడకుండా ఉంటాడు, అస్తమానం చూస్తూ ఉంటాడు. అనుక్షణం వెనకాల ముందు చూస్తూ ఉంటాడు, మాట్లాడు. చేసేదంతా తప్పో రైతో తెలియదు. చూసారా ఎంత గురువు చూస్తే ఎంత కష్టం. చూడకుండా ఉండాలి, మనం చూసినప్పుడు మనం చూడాలి. మన తప్పులుంటే ఆయన పట్టించుకోకూడదు. మనం ఏమైనా మంచి పని చేస్తే దానికి ఫలితం ఇస్తూ ఉండాలి. ఎప్పుడు తన తపస్సు చేత మనని కాపాడుకుంటూ ఉండాలి. మనని తపస్సు చేయమని అనకూడదు. ఇట్లాంటి గురువు దొరికితే ఇంకేం కావాలి. నిజంగా మనందరికీ అలాంటి వాడు ఉన్నాడు. అతడే శివుడు. శివయేవ గురువు అంటే అట్టివాడు కాబట్టి కరుణా స్వరూపుడు. మనం ఏదో అడుగుతూ ఉంటాం, ఎన్నో చేస్తూ ఉంటాం. ఆయన మనం ఏది చేస్తే ఆయన సంతోషిస్తాడని మనకి తెలుసో అది చెయ్యలేము. కానీ నిత్యము అడిగేదంతా అనుగ్రహమే.